ఫ్రెండ్స్, పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూశారు కదా. మీరు కూడా మీ పిక్ పెట్టుకొని వీడియో బ్యాండ్ రేటింగ్ ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తాను. ముందుగా నాకు పిక్సార్ట్ అప్లికేషన్ అయితే కావాలి. యాప్ అయితే ప్లే స్టోర్లో అవైలబుల్ అయితే ఉంది. మీరు ఎక్కడికి వెళ్తే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ మనం పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఎడిట్ ఫోటో ఉంది కదా, దీనిపైన అయితే ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేసి ఈ పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకొని క్రాప్లోకి వెళ్ళేసి 3:4 అయితే చేసుకొని టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ముందరికి స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఏ ఫోటో ఉంది కదా, దీని మీద ట్యాప్ అయితే చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నేను ఈ పిక్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా నేను మెటీరియల్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. పిక్ అయితే జూమ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేయండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసిన తర్వాత ఎరేజ్ ఐకాన్ ట్యాప్ చేసి ఆర్డినెన్స్ 1 పెట్టేసుకొని సైజ్ ఓపాసిటీ 60 or 70 మధ్యలో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ అయితే చేయండి. ఈ కింది పార్ట్ అంతా ఎరేజ్ అయితే చేయండి. ఇప్పుడు ఎరేజ్ అయితే అయిపోయింది కదా, టిక్ మార్క్ మీద ట్యాప్ అయితే చేయండి. చేసిన తర్వాత పిక్ అయితే మధ్యలో అయితే కరెక్ట్ అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసి యాడ్ ఏ ఫోటో మీద ట్యాప్ చేసి నేను ఈ పిక్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఈ పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేయండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎరేజ్ పక్కన బ్లెండింగ్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేసి మూవ్ టు డౌన్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఎరేజ్ ఐకాన్ ట్యాప్ చేసి ఆర్డినెన్స్ 1 పెట్టేసుకొని ఓపాసిటీ ఆర్ సైజ్ 60 or 70 మధ్యలో పెట్టేసుకొని ఈ పిక్ అంటే కింది పార్ట్ అంతా ఎరేజ్ అయితే చేయండి. ఎరేజ్ చేసిన తర్వాత ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి పిక్ అయితే కరెక్ట్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లెండింగ్లోకి వెళ్ళేసి డూప్లికేట్ లేయర్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడికైతే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫ్లిప్ రొటేట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇటైతే రొటేట్ అయితే చేయండి లెఫ్ట్ సైడ్. ఇప్పుడు రొటేట్ అయితే అయిపోయింది కదా, మూవ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఇప్పుడైతే చూడండి మనకు ఇంకా అమేజింగ్ అయితే పిక్ అయితే మంచిగా యాడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఏ ఫోటో మీద ట్యాప్ చేసి నేను CSK లోగో ఇస్తాను. మీరు ఈ లోగో అయితే యాడ్ అయితే చేసుకోండి. చెన్నై సూపర్ కింగ్స్ అనే పిక్ అయితే ఇస్తాను. ఇదైతే యాడ్ చేసుకొని జూమ్ చేసుకొని ఇలా ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఎరేజ్ ఐకాన్ పక్కన బ్లెండింగ్ ఉంటుంది, బ్లెండింగ్ ట్యాప్ చేసి మూవ్ టు డౌన్ అయితే చేయండి. ఇలా ఇప్పుడు డౌన్ అయితే అయిపోయింది కదా, మూవ్ టు డౌన్ అయితే అయిపోయింది కదా. చూడండి వెనకాల అయితే చాలా లుక్ అవుతుంది. ఇప్పుడు ధోని పిక్ అయితే కొంచెం కిందికి అయితే తీసుకురండి. ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఏ ఫోటో మీద ట్యాప్ చేసి మీరు ఏదైతే పిక్ యాడ్ చేసుకోవాలనుకుంటారో ఆ పిక్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఫంకీ బై పిక్ అయితే యాడ్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ వన్ మీద ట్యాప్ చేసి జూమ్ చేసి క్రాప్లోకి వెళ్ళేసి మంచిగా మీరు మీ పిక్ని అయితే క్రాప్ అయితే చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడైతే తీసుకొచ్చి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేస్తున్నాను. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఎరేజ్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆర్డినెన్స్ 1 పెట్టేసుకొని సైజ్ ఆర్ ఓపాసిటీ 60 or 70 మధ్యలో పెట్టేసుకున్న తర్వాత ఫంకీ బై పిక్ అయితే మీరైతే ఎరేజ్ అయితే చేసుకోండి. మీ పిక్ అయితే మీరైతే ఎరేజ్ అయితే చేసుకోండి. ఇలా ఎరేజ్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి పిక్ అయితే కొంచెం కిందికి తీసుకొచ్చి జూమ్ అయితే చేసుకోండి. ఇలా జూమ్ అయితే చేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి టెక్స్ట్ మీద వేసి నేను ఇక్కడ మహేంద్ర సింగ్ అని సెర్చ్ అయితే చేస్తున్నాను. టెక్స్ట్ అయితే చేస్తున్నాను మహేంద్ర సింగ్ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు కిందికి అయితే తీసుకురండి. దీని ఏం చేస్తారంటే ఈ కింది పార్ట్ ఇలా పెద్దగా అయితే చేయండి. కొంచెం పెద్ద చేసిన తర్వాత ఇటు అయితే తీసుకొచ్చి సైజ్ అనేది చిన్నగా అయితే చేయండి. ఇలా అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని కొంచెం సైజ్ అనేది పెద్ద అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్లోకి వెళ్ళేసి గోల్డెన్లోకి వెళ్ళేసి బ్లాక్ ఐకాన్ మీద ట్యాప్ చేసి
బ్లాక్ అయితే ఇలా అయితే పెట్టేసుకోండి నీట్గా. ఇలా పెట్టేసుకున్న తర్వాత టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే టీ స్ట్రోక్లోకి వెళ్ళేసి టీ స్ట్రోక్ ఒక 50 or 60 అయితే పెట్టేసుకోండి. నేను 55 పెట్టేస్తున్నా. ఇప్పుడు షాడోస్లోకి వెళ్ళేసి ఆపోజిట్ వచ్చి 100 పెట్టేసుకొని పొజిషన్ వచ్చేసి 0, ఇది కూడా 0 పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఏదైతే మంచి సెట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్లోకి వెళ్ళేసి ధోని అయితే సెర్చ్ అయితే చేయండి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి కొంచెం జూమ్ ఇన్ తక్కువ చేసి ఇలా తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాతకి కలర్ అండ్ గార్డియన్కి వెళ్ళేసి బ్లాక్ అండ్ వైట్ ట్యాప్ చేసి వీడియో కొంచెం ఇలా అయితే పెట్టేసుకోండి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి టీ స్ట్రోక్లోకి వెళ్ళేసి ఇది ఒక 50 పెట్టేసుకొని షాడోస్లోకి వెళ్ళేసి 100 పెట్టేసుకొని పొజిషన్ ఇంకా ఆర్టికల్ 00 పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే స్టిక్కర్లోకి వెళ్ళేసి ఇక్కడ టాటా ఐపీఎల్ 2024 లోగో అని కొట్టండి. కొట్టేసిన తర్వాతకి సెర్చ్ అయితే చేసిన తర్వాతకి ఇక్కడ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి అయితే ఇలా జూమింగ్ చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకోండి. ఇక్కడ పెట్టేసుకున్న తర్వాతకి షాడోస్లోకి వెళ్ళేసి ఆపోజిట్ 100 పొజిషన్ 0 అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు పిక్ అయితే చాలా మంచిగా ఎడిట్ అయితే అయిపోయింది. మీరు కూడా మీరు ఫోటో పెట్టుకొని ట్రై అయితే చేయండి. ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అవ్వడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బార్డర్లోకి వెళ్ళేసి అవుటర్ 0 పెట్టేసుకొని ఇన్నర్ 2 పెట్టేసుకోండి. టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి ఇప్పుడు ఆరో మార్క్ మీద ట్యాప్ చేసి సేవ్లోకి వెళ్ళేసి సేవ్ అయితే చేసుకోండి.